నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. తెలంగాణ కాంగ్రెస్ సమీక్షల సంగతి మర్చిపోయిందా? లోక్సభ ఎన్నికల ఫలితాలపై పూర్తి సంతృప్తిగా ఉందా? పనిచేసిందెవరు, ఎగ్గొట్టిన నేతలు ఎవరు అన్న రివ్యూలు అవసరం లేదని భావిస్తోందా? 12 నుంచి 14 సీట్ల టార్గెట్ పెట్టుకొని 8 అంటే 8 ఎంపీ సీట్లకే పరిమితం కావడాన్ని పార్టీ పెద్దలు సక్సెస్ గానే భావిస్తున్నారా? కీలకమైన నియోజకవర్గాల్లో తేడా కొట్టడంపై సమీక్షలెప్పుడు? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడితో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఆ స్టేట్మెంట్ను బట్టి పార్టీ అగ్రనాయకత్వానికి రిజల్ట్స్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టుగా ఉన్నాయన్నది పొలిటికల్ పరిశీలకుల అంచనా. 2019తో పోల్చితే 5 సీట్లు అదనంగా వచ్చాయని లెక్కలేస్తోంది పార్టీ. క్యాడర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉండగానే ఈ ఫలితం రావడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 12 నుంచి 14 సీట్లు గెలవాలని అధిష్టానం పెట్టిన టార్గెట్ లెక్క తప్పింది. 8 ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్ కీలకమైన నియోజకవర్గాల్లో ఓడిపోయింది. సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. మెదక్ కూడా గెలిచే అవకాశమున్నా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు అభ్యర్థి నీలం మధు సొంత నియోజకవర్గం పటంచెరులోనే బోల్తా పడ్డారు. కాటా శ్రీనివాస, మధు మధ్య అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్యాప్ వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ లో కూడా అది కంటిన్యూ అయ్యింది. మెదక్ ఎంపీ అభ్యర్థిని పటాన్చెరు గట్టి దెబ్బే కొట్టింది. ఇలాంటి అంశాలను ఇప్పటిదాకా సమీక్షించలేదు అధినాయకత్వం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి కూడా మెదక్ విషయంలో జోక్యం ఎక్కువ, నాయకుల్ని సమన్వయం చేయడం తక్కువైందని ఓ సీనియర్ నేత చెప్పుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఇన్ఛార్జ్ వ్యవహారంతోనే కొంత కొంప మునిగిందనే టాక్ ఉంది. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు నాయకులు సరిగ్గా పనిచేయలేదని ఓపెన్ టాక్. దీనికి తోడు మల్కాజ్గిరి అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే చర్చ నడుస్తోంది. అటు చేవెళ్ల వ్యవహారం కూడా అలాంటిదే. బీఆర్ఎస్ లో ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి మీద పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్ మారినా తగ్గలేదు. అదే గెలుపు అవకాశాన్ని దెబ్బతీసిందన్నది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నాయకుడి విశ్లేషణ. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి నియోజకవర్గాల్లో సెంటిమెంట్ ముందు కాంగ్రెస్ ఎత్తుగడలు ఫలించలేదట. ఇక కరీంనగర్లో వెలిచాల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని కాస్త ముందు ప్రకటిస్తే మెరుగైన ఫలితం వచ్చేదన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తనకు కంచుకోట లాంటి కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ 3వ ప్లేస్కి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అభ్యర్థిని ముందుగా ప్రకటించి ఇంకాస్త వర్కౌట్ చేసుకుని ఉంటే ఫలితం వేరుగా ఉండేదని ఎన్నికల ఇన్ఛార్జ్ ఒకరు కామెంట్ చేసిన పరిస్థితి. ఇలా మొత్తంగా చూసుకుంటే నాయకుల మధ్య అసెంబ్లీ ఎన్నికల నాటి సమన్వయం, సహకారం లోపించాయని, దీన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగానే ఉంది. కానీ ఫలితాలు వచ్చి వారం గడిచినా సమీక్షలు, దిద్దుబాటు చర్యలపై పార్టీ ఇంకా ఫోకస్ పెట్టకపోవడంతో అసలు రివ్యూ ఉంటుందా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఫీడ్బ్యాక్ సరిగ్గా రాలేదని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కుదుర్చి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల నుంచి. అటు సీఎం రేవంత్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరిపాలన మీద పట్టు బిగించే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో అసలు సమీక్షలు, దిద్దుబాటులు ఉంటాయా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సరైన యాక్షన్ ప్లాన్ లేకుంటే అధికారంలో ఉన్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న వాదన బలపడుతోంది.